హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ కిడ్ అయినప్పటికీ ఎంతో కష్టపడి గ్లోబల్ రేంజ్ కు ఎదిగాడు. రీసెంట్ గా ఆ హీరో మూవీ నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ మూవీ వరల్డ్ వైడ్ గా త్వరలోనే రానుంది. ఇక ఆ మూవీలో సాంగ్ యూట్యూబ్ లో ఇప్పుడు దూసుకుపోతుంది. ఆయనతో ఇద్దరు స్టార్ కిడ్స్ జతకట్టారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ బ్యూటీస్ తో స్టెప్పులేశాడు? ఏ మూవీ సాంగ్ వచ్చింది? హ్యావ్ ఎ లుక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఐటమ్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. హల్లల్లల్లో అంటూ సాగే ఈ పాట పూర్తి వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. గత 2 రోజులుగా ప్రోమోతోనే అంచనాలు పెంచిన ఈ పాట ఇప్పుడు ఫుల్ వీడియోతో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రెండింగ్ లో దూసుకెళ్లింది. హల్లల్లల్లో హల్లో బావా చీరా చొక్కా చిక్కడి పోవాలా అంటూ అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం యువతనైతే ఆకట్టుకుంటోంది. గాయని రక్షిత సురేష్ తన గాత్రంతో పాటకు ప్రత్యేకమైన ఫీల్ తీసుకురాగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మరోసారి మ్యాజిక్ చేసింది. ఈ పాటలో రామ్ చరణ్ తనదైన స్టైలిష్ మాస్ స్టెప్పులు, రా అండ్ రస్టిక్ లుక్ తో అదరగొట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. ఇక భోపాల్లో జరిగిన పెద్దీకి అవార్డ్స్ ఈవెంట్ లో ఈ పాట ఆడియో వెర్షన్ ను మాత్రమే విడుదల చేశారు. అప్పటి నుంచి పూర్తి వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ విడుదల ఓ సర్ప్రైజ్ గా మారింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ 2 పాటలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, హల్లల్లల్లో పాట ఆ అంచనాలను మరింత పెంచింది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో, చెర్రీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూద్దాం. సాధారణంగా తెలుగు సినిమా ప్రపంచంలో పలు చిత్రాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన చిత్రాలు ఆ తర్వాత టీవీల్లోనూ మెప్పించాయి. ఇక ఓ పాత మూవీ వచ్చి ఏళ్లు గడుస్తున్నా జనాలు ఆరాధిస్తున్నారు. ఆ చిత్రంలో ఓ చిన్న పిల్లాడి యాక్టింగ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ బాబు హీరోగా మారి మూవీస్ చేస్తున్నాడు. అలా ఇప్పుడు ఏ చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు? ఏ మూవీల్లో హీరోగా చేస్తాడు? ఈ వీడియోపై ఓ లుక్ వేసేయండి. విక్టరీ వెంకటేష్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో మెప్పిస్తున్నాడు. అయితే వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఈ మూవీకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ప్రపంచంలో వచ్చిన ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామాలలో ఇది ఒకటి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్, సౌందర్య జంటగా నటించగా వినీత కీలక పాత్ర పోషించింది. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఇద్దరు భార్యల మధ్య సతమతమయ్యే భర్త పాత్రలో వెంకీ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రం 1996లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వస్తుందంటే జనాలు ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ఈ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకీ, సౌందర్య, బ్రహ్మానందం కామెడీ నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా వెంకటేష్, బ్రహ్మానందం కాంబోలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా పూర్తిగా ఎలాంటి యాక్షన్ ఫైట్ సీన్స్ లేకుండా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరదాగా సాగిపోతుంటుంది. అందుకే ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో స్పెషల్ హైలైట్ రోల్ అంటే వెంకీ కొడుకు పాత్ర. ఈ చిత్రంలో వెంకీ, బ్రహ్మానందం పాత్రలతో పాటు ఈ చిన్నోడి కామెడీ కూడా హైలైట్ అనే చెప్పాలి. క్యూట్ లుక్స్ తో, చిట్టి పొట్టి మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీలోని ఆ కుర్రాడి పేరు నాగ అద్విష్. ఈ సినిమాతోనే ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ కుర్రాడు తెలుగులో హీరోగా మారాడు. 2017లో ఏంజల్ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో హెబ్బా పటేల్ కథానాయికగా నటించింది. ఇక ఆ తర్వాత వినవయ్య రామయ్య అనే చిత్రంలోనూ నటించాడు. ఈ 2 సినిమాలు నాగ అన్వేష్ కు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
సినీ రంగుల గ్లామర్ ప్రపంచంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, మరెన్నో అడ్డంకులు దాటుకుని నిలబడాలి. అలా ఓ బ్యూటీ కెరీర్ మొదట్లో పడ్డ స్ట్రగుల్స్ ను పంచుకుంది. ఓ సినిమా వల్ల 9 సినిమాల నుంచి తప్పుకుందట. అది ఆమె సినీ కెరీర్ ను ప్రశ్నార్థకంగా మార్చిందట. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉంది. అలా ఏ హీరోయిన్ కు జరిగింది? ఏ మూవీ వల్ల కెరీర్ లో ఒడిదుడుకులను ఫేస్ చేసింది? ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే తనదైన ముద్ర వేసింది. అయితే కెరీర్ మొదట్లో ఒక స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ వచ్చిందట. కానీ అనూహ్యంగా ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయిందట. కట్ చేస్తే రాత్రికి రాత్రే ఆమెను 9 సినిమాల నుంచి తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ విద్యా బాలన్. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన తొలి సినిమా రోజుల్లో తనను అపశకునమని, ఐరన్ లెగ్ అని పిలిచారని, అప్పట్లో ప్రతి రాత్రి తాను ఏడుస్తూ నిద్రపోయేదాన్ని అని చెప్పుకొచ్చారు. మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ సరసన చక్రం అనే సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపింది విద్యా బాలన్. ఆ సినిమా కోసం దక్షిణాదిలో ఒక యాడ్ షూట్ జరుగుతున్నప్పుడు తాను అక్కడికి వెళ్లగా ఆ సినిమా కోసం ఆడిషన్ ఇవ్వమని తనను అడిగారని అన్నారు. హీరో మోహన్ లాల్ కావడంతో తాను వెంటనే ఒప్పుకున్నానని, ఆడిషన్ అయిన వెంటనే దర్శకుడు తనను కలవాలనుకోవడంతో తాను తన సోదరి, తల్లితో కలిసి అక్కడికి వెళ్లారని విద్య తెలిపింది. ఇక సినిమా షూట్ మొదలైందని, అలాగే షూటింగ్ బాగా జరిగిందంది. 15 రోజుల తర్వాత వాళ్లు విద్యను బొంబాయికి తిరిగి పంపించేశారట. మోహన్ లాల్ కు కొన్ని డేట్స్ సమస్యలు ఉన్నాయని, అందుకే వారు విరామం తీసుకుని వచ్చే నెలలో తిరిగి వస్తామని చెప్పారంది విద్య. దర్శకుడికి మోహన్ లాల్ కు సమస్యలు ఉండటంతో వారు చాలా రోజులు షూటింగ్ చేయలేదంది. అందుకే ఇలాగే జరగాలేమో అని విద్య అనుకున్నట్లు తెలిపింది. విద్యా బాలన్ ఒక స్టార్ ని అని మనసులో అనుకుంటూ ఉండేదాన్ని అని ఎమోషనల్ అయ్యింది. కానీ మోహన్ లాల్ నటించిన చక్రం సినిమా ఆగిపోతుందని అస్సలు తెలియదట. అది ఆగిపోయిన తర్వాత ఆమె ఆఫర్ చేసిన 8-9 సినిమాలన్నీ కోల్పోయినట్లు చెప్పింది. ఆ నటుడు, దర్శకుడు కలిసి 8 హిట్లు ఇచ్చారని, ఇప్పుడు వాళ్ళు తమ 9వ సినిమా చేస్తున్నారని అనుకున్నారు. అందుకే బహుశా ఇది ఈ అమ్మాయి శక్తి వల్లేమో, ఈమెకు ఏదో అపశకునం తగిలిందేమో అన్నారు. అది ఒక పిచ్చి సమయం, చాలా నిరాశ కలిగించిన కాలం. ఈమెకు కనీసం ఒక్క సినిమా అయినా కలిసి రావాలని విద్యా తల్లిదండ్రులు ప్రార్థించారంది. తాను ఎదుర్కొంటున్న తిరస్కరణను, నిరాశను వాళ్లు చూడగలిగారని, ఏడుస్తూ పడుకునేదాన్నని, కానీ ఆశ మాత్రం కోల్పోలేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె హిందీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా చక్రం తిప్పిన తారలు చాలా మంది ఉన్నారు. అప్పట్లో వరుస సినిమాతో మెప్పించి ఇప్పుడు సహాయ నటీమణులుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. అందులో మనం మాట్లాడుకుంటున్న ఓ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు నాగార్జున సరసన నటించిన ఆమె ఆ తర్వాత నాగ చైతన్యకు కోడలిగా నటించింది. అలా ఏ హీరోయిన్ చేసింది, ఏ సినిమాలో చేసిందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు తమ అందం, అభినయంతో తరాలు మారిన ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ కథానాయిక శ్రియా శరన్ ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 43 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల అమ్మాయి తరహా ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో తల్లిగాను నటించి మెప్పించడం శ్రియా ప్రత్యేకత. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణుల సరసన శ్రియా అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా నాగార్జునతో నేనున్నాను, చిరంజీవితో ఠాగూర్ వంటి సినిమాల్లో ప్రియురాలిగా నటించి మెప్పించింది. అయితే ఒకప్పుడు సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా అలరించిన శ్రియా ఆ తర్వాత కాలంలో వారి వారసుల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించడం విశేషం. RRR చిత్రంలో రామ్ చరణ్ కు తల్లిగా నటించింది శ్రియా. అలాగే అక్కినేని మల్టీ స్టారర్ చిత్రం మనంలో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించింది. మనం సినిమాలో కథారీత్యా ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంటుంది. ఈ చిత్రంలో నాగార్జునకు భార్యగా శ్రియా నటించింది. అయితే పూర్వ జన్మల నేపథ్యంలో సాగే ఈ కథలో నాగార్జునకు తండ్రిగా నాగ చైతన్య నటిస్తాడు. ఇక ఈ లెక్కన చూస్తే మనం సినిమాలో నాగ చైతన్యకు కోడలి పాత్రలో శ్రియా కనిపించిందన్నమాట.
ఒకప్పుడు తండ్రి సరసన జోడీ కట్టి కొడుకు పాత్రకు కోడలిగా నటించడం సినిమా రంగంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇక పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను అలరిస్తోంది. వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ శ్రియ. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.